అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఏ దేశాన్ని వదలకుండా అన్నిటిపై టారిఫ్లు పెంచాడు. మన దేశంపై 26% మేర టారిఫ్ విధించాడు. ఇప్పటికే విదేశీ తయారీ ఆటోమొబైల్స్పై 25% పన్ను విధించిన ట్రంప్ ఇప్పుడు అమెరికాకు దిగుమతయ్యే అన్ని రకాల వస్తువులపై ట్యాక్సులు పెంచాడు. ఇప్పుడు కొత్తగా భారత్పై 26% వరకు టారిఫ్ విధించాడు. భారత్ నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే ప్రతి వస్తువు పైన ఈ పన్ను వర్తిస్తుంది. వైట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ట్రంప్ మేక్ అమెరికా వెల్దీ అగైన్ కాన్సెప్ట్ గురించి వివరించారు. తమపై భారత్ విధించిన పన్నుల వెరీ టఫ్ అంటూ మండిపడ్డారు. ఈ ఉద్దేశంతోనే తాము కూడా రెసిప్రోకల్ టారిఫ్ ను పెంచాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. భారత్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై 26% టారిఫ్లు వర్తిస్తుందని వెల్లడించారు. అయినప్పటికీ ఇది తమ ఉత్పత్తులపై భారత్ వసూలు చేస్తున్న టారిఫ్లో సగం మాత్రమేనని ట్రంప్ చెప్తున్నారు. తమపై భారత్ 52% పన్నులను విధిస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడని ప్రశంసించారు. స్నేహితుడే అయినప్పటికీ తనను సరిగ్గా ట్రీట్ చేయలేదని వైట్ హౌస్ లో భేటీ సందర్భంగా ఈ విషయాన్ని ఆయనతో చెప్పానని వివరించారు. భారత్ తో పాటు దాదాపు అన్ని దేశాల దిగుమతులపై మినిమం 10% నుండి మాక్సిమం 50% వరకు టారిఫ్ ను పెంచాడు డొనాల్డ్ ట్రంప్. ఆయా దేశాలు విధించిన టారిఫ్లను బట్టి చూస్తే ఇప్పటికీ తక్కువే టారిఫ్లు విధిస్తున్నట్టు చెప్తున్నారు. తమ దేశ పౌరుల పన్నులను ఇతర దేశాలు దోచుకుంటున్నాయని, ట్యాక్స్ పేయర్స్ 50 సంవత్సరాలకు పైగా దోపిడీకి గురవుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకపై అలా జరగదని తేల్చి చెప్పారు. 2021 నుండి 2024 వరకు భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2021 నుండి 2024 వరకు భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2023లో వస్తువులు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం $190.08 బిలియన్ చేరుకుంది.